జూలైలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే దీనిపై భేటీ నిర్వహించిన మంత్రివర్గ ఉపసంఘం ఈ వారంలో మరోసారి సమావేశమై కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వానికి నివేదించనుంది. ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కొత్తగా వివిధ కేటగిరీల కింద 6 లక్షల వరకు దరఖాస్తులొస్తాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారుల ప్రాథమిక అంచనా వేసింది. ప్రస్తుతం 63,32,000 మంది పింఛన్ల కోసం 2,722 కోట్ల రూపాయలు వెచ్చిస్తుండగా కొత్త పింఛన్లతో నెలకు మరో 250 కోట్ల అదనపు భారం పడనుంది. వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికల నాటికి 2.3 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వైసీపీ నేతల సిఫార్సులతో కొంతమంది అనర్హులను అర్హత కేటగిరీలోకి చేర్చారు. ఇప్పుడు వారందరి నుంచి మళ్లీ దరఖాస్తులు ఆహ్వానించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. వైసీపీ ప్రభుత్వంలో దివ్యాంగుల కేటగిరీలో బోగస్ సదరం ధృవీకరణ పత్రాలు ఇబ్బడిముబ్బడిగా జారీ అయ్యాయి. కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరుకు ముందే వాటిని రీఅసెస్మెంట్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రత్యేక వైద్య బృందాలను నియమించి వాటిని తనిఖీ చేయిస్తోంది. కుటుంబంలో పింఛన్ తీసుకుంటున్న భర్త మరణిస్తే ఆయన భార్యకు జాప్యం లేకుండా పింఛన్ అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. 2023 డిసెంబర్ 1 నుంచి స్పౌజ్ కేటగిరీ పింఛన్ మంజూరు చేయాలని నిర్ణయించింది. మేలో దరఖాస్తులు తీసుకుని జూన్ 1 నుంచి పింఛన్ అందించనున్నారు. ఈ కేటగిరీలో 89,778 అర్హులుంటారని భావిస్తున్నారు.